ఈ లోకంలో పడిపోవడం, ప్రతి మనిషి పడిపోవడం అనేది సర్వసాధారణం. ఎంత గొప్పవాడైనా ఏదో ఒక రోజు పడిపోక తప్పదు. 2019, 2021 మనం గమనిస్తే బాగా మంచి డైట్ పాటించి ఆరోగ్యంగా ఉన్నవారు చనిపోయారు. హాస్పిటల్కి వెళ్ళిన వారు చనిపోయారు. ఇంట్లో ఉండి ఏ మెడిసిన్ తీసుకోకుండా వేడివేడిగా అన్నం తిని హాయిగా ఉన్న వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఎవరు చనిపోతున్నారో, ఎవరు బ్రతుకుతారో డాక్టర్స్ కూడా చెప్పలేని పరిస్థితి మనం చూసాం. అంటే డాక్టర్స్ని కూడా, జ్ఞానాన్ని కూడా వెరితనంగా మార్చాడు దేవుని యొక్క శక్తి. డాక్టర్స్ని కానీ ఈ లోకంలో మనుషుల్ని కూడా వెర్రివానిగా మారుస్తుంది. కొన్నిసార్లు దేవుని క్రియలు మనుషులకి పెద్ద ఛాలెంజ్గా ఉంటాయి. అలాగే మన జీవితాల్లో కూడా సమస్యలు, బలహీనత సమయాల్లో జ్ఞానులు వచ్చి మన ప్రాబ్లంని అనలైజ్ చేసి, అరే నీ సమస్య ఇందువల్ల వచ్చింది, అందువల్ల వచ్చింది అని చెప్పి మనల్ని ఇంకా బలహీనులుగా చేసి, ఇంకా ముందుకెళ్ళలేవు, నువ్వు ఏది సాధించలేవు అని మనల్ని బలహీనపరుస్తున్న సమయంలో ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. మన పక్షాన ఉన్నవాడు ఈ లోకాన్ని సృష్టించిన మహోన్నతుడైన దేవుడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:20 గమనిస్తే, జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెరతనముగా చేసి ఉన్నాడు కదా. దేవుడి ఈ లోకంలో ఉన్న జ్ఞానాన్ని వెరితనంగా మార్చాడు కదా. దానికి అనేకమైన ప్రూఫ్స్ మన కళ్ళ ముందు కనబడతాయి. ఎంత ప్రయత్నించినా ఒక్క రోజు మనిషి జీవితాన్ని పెంచలేకపోతున్నారు. చరిత్రను గమనిస్తే మైకేల్ జాక్సన్ లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు, ఆరోగ్యంగా కనబడుతున్న వ్యక్తులు, ఇంటర్నేషనల్ సూపర్ డాక్టర్స్, సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్, శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి కావలసిన డాక్టర్ను ముందు పెట్టుకున్న వారు కూడా ఒక్క నిమిషం ఆయుష్ను పెంచుకోలేకపోయారు. కానీ మన దేవుడు జీవమునిచ్చుటకు వచ్చింది. మనుషులు మనల్ని ఏమనుకుంటున్నారు, మనుషులు మన గురించి ఏమనుకుంటున్నారు అనే ఆలోచనలు పక్కన పెట్టండి. మనుషులు ఎంత జ్ఞానులైనా కావచ్చు, వారు ఎంత అత్యధికమైన స్థానంలో ఉన్నవారైనా కావచ్చు, ఒకవేళ నీలో ఉన్నవాడు దేవుడైతే, నువ్వు నమ్ముకున్నది దేవుణ్ణి అయితే నువ్వు విడవబడవు. ఎందుకంటే ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఆ చుట్టుపక్కల ఉన్న జ్ఞానులందరి యొక్క జ్ఞానాన్ని వెర్రితనంగా మార్చి నిన్ను అత్యధికంగా ఆశీర్వదించుటకు ఆయన సమర్థుడై ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ.